రాష్ట్రంలో అంటే మేము మెగా డిఎస్సి ఏస్తామని మేము ఎన్నికల ముందు హామీ ఇచ్చి, మెగా డిఎస్సి వేశారు, మేము ఉద్యోగాలు ఇచ్చామని మీరు చెప్తున్నారు. టీడీపీ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి. కానీ అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి, అది అమ్ముకున్నారు. ఇన్ని లక్షలకు ఒక ఉద్యోగం అని చెప్పి అమ్ముకున్నారు. ఇవిగో ప్రూఫ్స్ అని చెప్పి స్పోర్ట్స్ కోటా అని కొంతమంది అంటే ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో దానికి పూర్తి స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నారా? అసలు అందులో ఏం జరిగింది అనేది? సింపుల్గా ఒక మాట చెప్తాను సార్. అచ్చ తెలుగులో ఏంటంటే, సో అమ్మకి అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తారన్నాడు అన్నాడు వెనక్టికి ఒకడు అంటారు. నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, ఈ మాట అసలు డిఎస్సి గురించి ఏ రోజన్నా ఆలోచించాడు ఆయన? అసలు డిఎస్సి పక్కన పెట్టారు సార్. టీచర్ని తీసుకెళ్ళి వైన్ షాప్ దగ్గర నించోపెట్టాలని ఆలోచించే వ్యక్తి టీచర్ల జాబ్ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. అది చాలా హాస్యాస్పదం. 1. 2, డిఎస్సి నువ్వు ఎప్పుడైనా తీసుకొచ్చావా? అసలు మెగా డిఎస్సి అంటే ఏంటండి అంటున్నారు మొన్న ఇంటర్వ్యూలో. అదే మాట అక్కడున్న మంగళగిరి కాన్స్టిట్యున్సీలో రామకృష్ణ అనే వ్యక్తి క్యాండిడేట్గా పక్కన పెట్టుకొని మైక్ తీసుకొని నేను మెగా డిఎస్సి తీసుకొస్తాను అని అరిసిన వ్యక్తి నువ్వేనా? మరి 5 సంవత్సరాలు మెగా డిఎస్సి గురించి మర్చిపోయి టీచర్లు హింసించి టీచర్ని వైన్ షాప్ దగ్గర పెట్టిన వ్యక్తి నువ్వు, బాత్రూమ్లు కూడా ఫోటో తీయమని చెప్పి టీచర్స్ దగ్గర యాప్ పెట్టిన వ్యక్తి నువ్వు, ఈరోజు నువ్వు మెగా డిఎస్సి గురించి మాట్లాడడానికి అర్హుడు కాదు. అందుకే లోకేష్ గారు ఏమంటున్నారంటే, నాకు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఒక గంతలు కట్టుకున్న గుర్రంలాగా నేను పరిగెట్టి చూపెడతాను. ఫస్ట్ ఈ డిఎస్సి రిలీజ్ చేసాం, సుమారుగా ఇంత వేల మందికి ఉద్యోగాలు వస్తున్నప్పుడు నీకు బాధ ఏంటి? నాకు ఫస్ట్ పాయింట్ అర్థం కాదు. ఇంకోటి అంటే ఐఏఎస్లు మనం కూర్చొని హారిజాంటల్ రిజర్వేషన్ గురించి, వర్టికల్ గురించి అసలు నాకు తెలిసి ఆ 1% ఆయనకు అర్థమైన కూడా ఉండదు. ఎందుకంటే ఆయనకు ఆ సబ్జెక్ట్ తెలియదు. ఆయన సబ్జెక్ట్ ఏం తెలుసు అంటే, తనకి మెడల్ వచ్చింది, తనకి ఎందుకు ఇవ్వట్లేదు, తనకి వచ్చింది. హీ వాంటెడ్ టు ప్రూవ్ అండ్ మేక్ ఎన్ కాంట్రవర్సీ దట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ బిగ్ హ్యాస్ హ్యాపెండ్. నిన్న లోకేష్ గారు ఏమన్నారు? నీకు దమ్ముంటే, నీకు సత్తా ఉంటే వచ్చి నాతో ఆర్గ్యూ చేయి, డిబేట్ చేయి అని అడుగుతున్నాను. డిబేట్ చేసిన వెంటనే టక్కన మాయమైపోయి కన్నబాబు గారు వచ్చి నేను రెడీ డిబేట్ కన్నబాబు గారు నేను ఈరోజు చెప్తుంది ఏంటంటే, ముందు అసలు చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ పోడియం దగ్గర నేల మీద కూర్చున్న సిచ్యువేషన్ వాళ్ళు గుర్తుందో లేదో. ఆ రోజు ఎందుకు కూర్చున్నారో తెలుసా? ప్రజలకు గుర్తు చేయవలసిన అవసరం ఏంటంటే, ఆ రోజు రైతులకు ఇన్సూరెన్స్ కట్టాను 500 కోట్లు అని చెప్పి దొంగ జీవో, లేని జీవోని ఇచ్చానని చెప్పిన వ్యక్తి ఈ కన్నబాబు గారు కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆ వ్యక్తి వచ్చి ఈరోజు స్కామ్ గురించి మాట్లాడుతానంటాను. ఇంకా అది దానికంటే ఇంకోటి ఉండదు, దిగజార రాజకీయం ఉండదు. అందుకే లోకేష్ గారు అంత గట్టిగా చెప్పారా లేదా? అంత గట్టిగా చెప్పినప్పుడు మొన్న ఫోన్ రికార్డింగ్ ఏదో బయట పెట్టారు. ఫోన్ రికార్డింగ్ ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ తీసుకొని ట్రూ కాలర్లో పెడితే ఎవరిదండి వచ్చింది? వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తిది వచ్చింది. ఇంత దారుణమైన కాన్స్పిరసీ సృష్టించడానికి ఇంకేమైనా ఉందండి అసలు? నేను ఇప్పటికే ఏమని చెప్తున్నానంటే, ఈరోజు ఎంతోమందికి మెగా డిఎస్సి తీసుకొచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి లైబ్రరీలో కూర్చొని కష్టపడి చదివిన టీచర్స్ ఉద్యోగాలు ఎందుకని నువ్వు పొగడదామని అనుకుంటున్నావు? కానిస్టేబుల్స్ ఉద్యోగాల గురించి మాట్లాడే ఈరోజు లోకేష్ గారు తీసుకొచ్చారు. ఇన్ని జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ తీస్తున్నారు. ఈరోజు అన్ని విధాలు కూడా నెక్స్ట్ డిఎస్సిని కూడా తీయబోతున్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతుంది. జాబ్ క్యాలెండర్ గురించి ఫస్ట్ మాట్లాడింది ఎవరు? మీరే కదా. మరి ఈరోజు ఎందుకు 5 years జాబ్ క్యాలెండర్ గురించి తీయలేదు మీరు? ఈరోజు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చింది నేను. ఏంటి 1,00,000 ఉద్యోగాలు? వాళ్ళందరినీ కూడా ఈరోజు అయోమయంలో పడిచేసారా? శాలరీలు చాలా తక్కువ ఇచ్చారా? ఇష్టం వచ్చినట్టు పని చేయించుకున్నారా? సర్వేలు చేయించారా? వాళ్ళందరికీ ఒక అడ్రస్ లేకుండా చేస్తారు. అందుకే నేను ఈరోజు చెప్తున్నానంటే, జాబుల విషయంలో కూడా ఏదైనా బ్రాండ్ మార్క్ ఉందంటే అది లోకేష్ గారు. ఆ లోకేష్ గారు ఆ జాబులు ఇస్తానన్నారు, 20 lakh జాబ్స్, దాని వెనకాలే పరిగెడుతున్నాడు. అది తీసుకొచ్చి చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగిపోద్ది. ఏ డిఎస్సిని మీరు ఆపలేరు. ఎన్ని స్కాములు ఇవన్నీ చెప్పినా కూడా అది జరగలేదు. జరిగితే ఉంటే నువ్వు కానీ అథెంటికేటెడ్గా ప్రూవ్ చేయమని ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను.